Hey guys, this is Mahesh here. Welcome to our channel Tech Machine Telugu. Friends, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు డిఎస్సి అలాగే గ్రూప్ సంబంధించిన మెటీరియల్ కోసం కావాలంటే మీరు నా యొక్క ఛానల్లోనే ప్లేలిస్ట్లు ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లోనే కొన్ని యాప్స్ గురించి రివ్యూ చేశాను. అందులో మీకు సంబంధించిన మెటీరియల్స్ పర్పస్ యాప్స్ అనేవి ఉంటాయి. సో ఆఫ్లైన్లో మీరు చాలా ఈజీగా మెటీరియల్ పొందొచ్చు ఆ యాప్స్ని యూజ్ చేసుకుంటే. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. పైన లైక్ బటన్ ఉంది చూడండి, అది కూడా క్లిక్ చేయండి. ఈ మూడు చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో నా యొక్క వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఇంకా డైరెక్ట్ డిఎస్సి టెస్ట్ 15కి వచ్చినట్లయితే ఇక్కడ నేను 15 క్వశ్చన్స్ అనేది అన్ని సబ్జెక్టుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, పిల్లలు డాక్టర్ వద్ద ఉన్న ఇంజెక్షన్ చూడగానే ఏడుస్తారు, ఇందులో ఉన్న ఉద్దీపన. వీటి ఆన్సర్స్ అన్నీ నేను కింద కామెంట్లో అయితే పిన్ చేస్తాను. అవి మీకు బాగా యూజ్ అవుతాయి. కామెంట్లో ఆన్సర్స్ చూసుకోండి. హాస్పిటల్, నర్సు, డాక్టర్, ఇంజెక్షన్. పిల్లలు డాక్టర్ వద్ద ఉన్న ఇంజెక్షన్ చూడగానే ఏడుస్తారు, ఇందులో ఉన్న ఉద్దీపన. హాస్పిటల్, నర్సు, డాక్టర్, ఇంజెక్షన్. మనోవిజ్ఞాన శాస్త్రంలో తొలి పద్ధతి అంతఃపరీక్షణ, పరిశీలన, ప్రయోగం, పరిపృచ్ఛ. మనసు చేసే పనులను అధ్యయనం చేసే వాదం ఈ వాదానికి పేరు. గెస్టాల్ట్ వాదం, సంచలనాత్మక వాదం, కార్యకారణ వాదం, ప్రవర్తనవాదం. ఓకే, నా యొక్క ఆడియో స్పీడ్గా అవుతున్నట్లయితే పాజ్ చేసుకొని మీరు చూసుకోగలరు. అలాగే కొరియా ఓపెన్ 2017 ఫైనల్ విజేత. ఇది ఈరోజే ఫలితం రావడం జరిగింది. అందులో ఒకహోర గెలిచిందా, సింధు గెలిచిందా, మారిన్ గెలిచిందా, సైనా నెహ్వాల్ గెలిచిందా? నేనైతే మ్యాచ్ మొత్తం చూశాను, అందుకే మీకు అది ఇంపార్టెంట్ కాబట్టి అన్నిటికీ యూజ్ అవుతుందని చెప్పి పెట్టడం జరిగింది. ఓకేనా? సంగీత రంగంలో అత్యుత్తమ పురస్కారంగా గ్రామీ పురస్కారం. ఓకే, సంగీత రంగంలో అత్యుత్తమ పురస్కారం భావించి గ్రామీ పురస్కారంలో ఫిబ్రవరి 12, 2017 ఏ చిత్రానికి ఉత్తమ సంగీత చిత్రంగా అవార్డు దక్కింది? ఓకేనా? ది బీటల్స్, అండర్ కరెంట్, లయన్ ఏది కాదు. అదేవిధంగా బహునాయకులు ఉన్న ఇతిహాసం ఏది? బహునాయకులు. ఓకే, రామాయణం, మహాభారతం, భాగవతం ఏది కాదు. ఇది తెలుగుకు సంబంధించింది. ఇంకా చూసినట్లయితే A:B = 5:9 మరియు B:C = 4:7 అయినా A:B:C ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. మీరు ఇందులో ఆన్సర్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోండి. కింద ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓకే, 9, 27, X, 63 అనుపాతంలో ఉండొచ్చు. ఎక్స్ విలువ ఎంత అంటే మీరు అనుపాతం లెక్కలన్నీ ప్రాక్టీస్ చేస్తే ఈ విధమైన లెక్కలు మీరు చేయగలుగుతారు. సో ఆప్షన్ ఏ, బి, సిడి. ఓకే, చూసుకోండి. అలాగే పురుషుల్లో వంధత్వం, స్త్రీలలో గర్భస్రావం ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? పురుషుల్లో వంధత్వం, స్త్రీలలో గర్భస్రావం అనేది ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ డి. అలాగే ఈ క్రింది వానిలో సైనోకోబాలమిన్ అని ఏ విటమిన్ రసాయన నామం కలిగి ఉంది? ఈ క్రింది వాటిలో సైనోకోబాలమిన్ అని ఏ విటమిన్ రసాయన నామంగా కలిగి ఉంది? అంటే ఇందులో ఉన్న ఆప్షన్స్లో ఉన్న దానికి సైనోకోబాలమిన్ దేనికి పేరు? విటమిన్ సినా, విటమిన్ డినా, విటమిన్ B12 ఏది కాదా? ఓకే, ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే ఇఫ్ యూ డాష్ హార్డ్ యూ విల్ పాస్, ఇఫ్ యూ డాష్ హార్డ్ యూ విల్ పాస్. ఇందులో వర్క్ వస్తుందా, వర్కింగా, వుడ్ వర్కా? అలా చూస్తే ద చిల్డ్రన్ డాష్ సిన్స్ 4 o'clock, ద చిల్డ్రన్ డాష్ సిన్స్ 4 o'clock, ఆర్ ప్లేయింగ్, హ్యాడ్ ప్లేడ్, హ్యావ్ బీన్ ప్లేయింగ్, నన్. ఓకే, వాతావరణంలో అధిక మొత్తంగా ఉండు జడవాయువు ఏది? వాతావరణంలో అధిక మొత్తంగా ఉండు జడవాయువు ఆర్గాన్, నైట్రోజన్, హీలియం, ఆక్సిజన్. అలాగే జిల్లా వైజ్ఞానిక కేంద్రాలకు వైస్ చైర్మన్, జిల్లా వైజ్ఞానిక కేంద్రాలకు వైస్ చైర్మన్, కలెక్టర్, డిఈఓ, ఎంఈఓ, ప్రధాన ఉపాధ్యాయుడు. అదేవిధంగా జంతువుల ప్రత్యుత్పత్తి, సంతానోత్పత్తిని వివరించుటకు ఉపయోగించే బోధనోపకరణం. జంతువుల ప్రత్యుత్పత్తి, సంతానోత్పత్తిని వివరించుటకు ఉపయోగపడే బోధనోపకరణం వైవేరియం, అక్వేరియం, టెర్రేరియం, హెర్బేరియం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీకు చాలా తక్కువ అనుకోవచ్చు, కానీ నేను ఇలా 90 days ప్రోగ్రాంలో చాలా క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి. అలాగే మెటీరియల్స్ కూడా నేను కింద తర్వాత ఇస్తాను. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇప్పుడు ఇచ్చేస్తే నో యూస్. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా ఉంటుంది. తెలంగాణకి మరి కొద్ది రోజులు రాబోతుంది. అలాగే ఏపీ వారు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం కాదు, నోటిఫికేషన్ రాకముందు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే అప్పుడు మీకు రివిజన్కి బాగుంటుంది, సఫర్ అవ్వకుండా ఉంటారు. బై బై ఫ్రెండ్స్, గుడ్ నైట్.